హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ఈ రోజు మార్నింగ్ జరిగిన T20 వరల్డ్ కప్ గ్రూప్ సి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పాపుయా న్యూగిని పిఎన్జీ పైన 7 వికెట్ విక్టరీ సాధించింది. దీంతో వాళ్ళు సూపర్ 8కి క్వాలిఫై అయిపోయారు. సో సూపర్ 8కి వాళ్ళ గ్రూప్ నుంచి వెస్టిండీస్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా క్వాలిఫై అయింది. దట్ మీన్స్ న్యూజిలాండ్ ఈజ్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్. సో ఆ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ ఎలిమినేట్ అయిపోయింది. సో చాలా సాడ్ ఫీలింగ్ న్యూజిలాండ్ ఫ్యాన్స్కి. కానీ ఈసారి న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగలేదని చెప్పక తప్పదు. ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ దేర్ యాంగ్షియస్ మూమెంట్స్. వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా తమ అపోజిషన్ని బిలో 100కి ఆల్అౌట్ చేశారు. ప్రతి మ్యాచ్లో ఆల్అౌట్ చేశారు, ప్రతి మ్యాచ్లో బిలో 100కి ఆల్అౌట్ చేశారు, ఇంక్లూడింగ్ న్యూజిలాండ్తో సహా. సో ఇక్కడ కూడా పాపుయా న్యూగిని కూడా దే మేనేజ్ టు స్కోర్ జస్ట్ 95 రన్స్. 96 రన్స్ టార్గెట్ని చేంజ్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడింది. ఫస్ట్ 2 వికెట్స్ 22 దగ్గర పడిపోయి ఓపెనర్స్ ఇద్దరు. ఆ తర్వాత కూడా మరొక వికెట్ పడింది 52 దగ్గర ఎక్కడో. కానీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ గుల్బదీన్ నయీం అండ్ మహమ్మద్ నబీ, ఎక్స్పీరియన్స్డ్ నబీ. వాళ్ళిద్దరు కలిసి ఎలాంటి హికప్స్ లేకుండా టీంని విక్టరీ వైపు తీసుకెళ్ళాడు ఇన్ 15.1 ఓవర్స్. వికెట్ వాజ్ అప్ అండ్ డౌన్. ఎప్పటిలాగానే మనం అంతా న్యూయార్క్ గురించే మాట్లాడుతున్నాం, న్యూయార్క్ అండ్ యుఎస్ఏలో ఉన్న పిచ్చెస్ గురించే. బట్ ఇక్కడ వెస్టిండీస్లో కూడా పిచ్లు అలాగే ఉన్నాయి. చాలా లో బౌన్స్ చూసాం. పర్టికులర్లీ ఉమర్జాయ్ అవుట్ అయిన బాల్ అయితే ఇట్ డింట్ గెట్ అప్ ఎట్ ఆల్. ఇట్ హిట్ ద బేస్ ఆఫ్ ది మిడిల్ స్టంప్. చాలా లో అయింది. సో ఆ వేగరీస్ ఆఫ్ ది పిచ్ వన్స్ అగైన్ వర్ దేర్ ఫర్ అస్ టు సీ. సో ఇక్కడ కూడా మరి ఆ చేంజ్ చేయడంలో ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది పడింది. బట్ స్టిల్ దే మేనేజ్ టు డూ దట్. అండ్ హైలైట్ ఏంటంటే ఈ విన్లో ది బౌలింగ్ ఆఫ్ ఫజల్ హక్ ఫరూకీ హ్యాస్ బిన్ ఎ రివిలేషన్ ఈ టోర్నమెంట్లో. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచ్ కూడా అతను ఆడించలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అతను ప్రతి మ్యాచ్లో వికెట్ తీశాడు. ఫస్ట్ మ్యాచ్లో 5, సెకండ్ మ్యాచ్లో 4, ఈ మ్యాచ్లో 3. సో 12 వికెట్స్తో హీఈస్ ద టాప్ వికెట్ టేకర్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫర్. దిస్ టోర్నమెంట్ ట్రూలీ బిలాంగ్స్ టు ద బౌలర్స్. దాంట్లో ఫజల్ హక్ ఫరూకీ డెఫినెట్గా సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎంబారెస్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి బౌలర్ని పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు సామెత ఉంది. అలా ఇంత మంచి బౌలర్ ఉండి కూడా బౌలింగ్ విషయంలో సఫర్ అయింది సన్ రైజర్స్. బట్ దే డి నాట్ గివ్ దమ్ ఏ సింగిల్ ఛాన్స్. సో ఆ కసి మీద ఉన్నాడో ఏంటో మరి మొత్తం మీద అతను బౌలర్ వికెట్ తీయడం అనేది మనం చూసాం. హెస్ బిన్ వెరీ వెరీ ఎఫెక్టివ్. నవీన్ ఉల్ హక్ కూడా 2 వికెట్లు వచ్చినాయి. ఇంకా వాళ్ళ స్పిన్నర్స్ గురించి చెప్పేది, స్పిన్నర్స్ కూడా వెరీ ఎఫెక్టివ్. సో ఫెసైల్ విన్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. వరుసగా 3 మ్యాచ్ల్లో 3 విన్స్ సాధించారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో వాళ్ళు వెస్టిండీస్తో ఆడతారు, వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్తో ఆడతారు. సో వెస్టిండీస్తో కూడా గెలిస్తే వాళ్ళు గ్రూప్లో టాపర్ అవుతారు. సో ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వాళ్ళ లాస్ట్ మ్యాచ్. ఇక ఇంగ్లాండ్ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో, ఇంగ్లాండ్ లేట్ నైట్ జరిగిన మ్యాచ్లో వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండమైన విజయం సాధించారు. ఇంగ్లాండ్ క్వాలిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ డౌట్లో పడిందని మనం నిన్న కూడా వీడియో చేశాం. కానీ ఇప్పుడు వాళ్ళు తమ ఛాన్సెస్ ట్రిమెండస్గా ఇంప్రూవ్ చేస్తున్నారు. బికాస్ దే హ్యాడ్ ఎ హ్యూజ్ విన్ ఓవర్ దేర్ అపోనెంట్స్ ఉమెన్. చాలా చిత్తుగా వాళ్ళని ఓడించడం మంచిది. ఉమెన్ మేనేజ్ టు స్కోర్ ఓన్లీ 47 రన్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 47 రన్స్ మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ వర్ ఆల్ ఓవర్ దెమ్. దే వెంట్ ఇన్ టు ద మ్యాచ్ ఆల్ గన్స్ బ్లేజింగ్. సో వాళ్ళ ఇద్దరు సూపర్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్చర్ అండ్ మార్క్వుడ్ చెరి 3 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఆదిల్ రషీద్ వాజ్ గెటింగ్ ప్లెంటీ ఆఫ్ టర్న్ అండ్ బౌన్స్. సో హీ గాట్ 4 వికెట్స్. సో 4 for 11 అతని ఫిగర్స్. హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇంగ్లాండ్ అవసరమైన రన్స్ 48 రన్స్ని వాళ్ళు దే మేనేజ్ టు స్కోర్ ఇన్ జస్ట్ 3.1 ఓవర్స్. సో మ్యాచ్ 99 బాల్స్లో అయిపోయింది. అంటే T10 కంటే తక్కువ. మామూలుగా ఒక ఇన్నింగ్స్లో 120 బాల్స్ ఉంటాయి, వీళ్ళు 99 బాల్స్లోనే మ్యాచ్ ముగించేశారు. చాలా క్విక్గా రన్స్ చేశారు. 1 వికెట్ కోల్పోయినా సరే సాల్ట్ అవుట్ అయ్యేసరికి 2 సిక్స్లు కొట్టాడు. సో వాళ్ళ ఇన్నింగ్స్లో అన్ని బౌండరీలే కనిపిస్తున్నాయి. 50 for 1. దాంట్లో 46 రన్స్ కేమ్ ఇన్ 4s and 6s. సో అంత క్విక్గా వాళ్ళ కెప్టెన్ బట్లర్, జాక్స్ అండ్ సాల్ట్ కలిసి ఆ రిక్వైర్డ్ రన్స్ని వాళ్ళు సాధించారు. సో ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ ట్రిమెండస్గా ఇంప్రూవ్ అయింది. నౌ దే ఆర్ హ్యావింగ్ బెటర్ నెట్ రన్ రేట్ దెన్
ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. దానికంటే ముందు ఇంగ్లాండ్ తమ మరొక ప్రత్యర్థి నమీబియాతో ఆడతారు. సో ఇంగ్లాండ్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నమీబియాతో కూడా ఒక మంచి విక్టరీ సాధిస్తే నెక్స్ట్ మ్యాచ్లో ఒకవేళ ఆస్ట్రేలియా మీద స్కాట్లాండ్ గెలిస్తే తప్ప ఇంగ్లాండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ బికమ్స్ ఆల్మోస్ట్ సర్టెన్. సో ఇంగ్లాండ్ కూడా ఈ విక్టరీతో మళ్ళీ తమ అవకాశాన్ని ట్రెమెండస్గా ఇంప్రూవ్ చేసుకుంది. లేకపోతే పెద్ద అప్సెట్ అయ్యి ఉండేది ఇంగ్లాండ్ కనుక ఫస్ట్ స్టేజ్లో నిష్క్రమిస్తే డిఫెండింగ్ ఛాంపియన్. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనబడట్లేదు. ఇంగ్లాండ్ ఈజ్ డూయింగ్ వెల్. ఇంకొక మ్యాచ్లో బంగ్లాదేశ్ కూడా తమ ఛాన్సెస్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకుంది టు రీచ్ ద సూపర్ ఎయిట్స్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ అపోనెంట్ సూపర్ ఎయిట్స్లో ఎవరంటే నెదర్లాండ్స్ మీద వాళ్ళు బ్రహ్మాండమైన విక్టరీ సాధించారు. కోర్స్ విక్టరీ మార్జిన్ వాజ్ జస్ట్ 25 runs, బట్ అది కూడా టఫ్ మ్యాచ్. అక్కడ కూడా బ్యాటింగ్ కండిషన్స్ వర్ డిఫికల్ట్. బట్ ఎక్స్పీరియన్స్డ్ షాకిబుల్ హసన్, ఇటీవల కాలంలో అంత గొప్పగా ఆడని షాకిబుల్ హసన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 46 balls 64 runs చేశాడు. సో 159 చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ 5 wickets వాళ్ళు. చివరిలో మహమ్మద్ అలీ, జాకర్ అలీ కలిసి మహమ్మదుల్లా అండ్ జాకర్ అలీ కొంచెం క్విక్ రన్స్ కూడా చేశారు. సో దే పుట్ అప్ ఎ డీసెంట్ స్కోర్ ఆన్ ద బోర్డ్ అనే టఫ్ వికెట్. ఇవన్నీ కూడా వెస్టిండీస్లో జరుగుతున్న మ్యాచ్లు. అక్కడ కూడా పిచెస్ అలాగే మనకి చాలా లో స్కోరింగ్గానే ఉన్నాయి. సో నెదర్లాండ్స్ వాజ్ నోవేర్ ఇన్ ద గేమ్. వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయని పరిస్థితి. సో 25 runs తేడాతో వాళ్ళు ఓడిపోయారు. రిషాద్ హుస్సేన్ అని చెప్పి బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్, అతను చాలా ఇంప్రెసివ్గా ఈ టోర్నమెంట్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ గాట్ 3 wickets. సో బంగ్లాదేశ్ కూడా తమ ప్లే ఆఫ్స్ వైపు వెళ్ళే పరిస్థితిలో మనకు ప్లే ఆఫ్స్ కదా, సారీ, ఐపీఎల్ హ్యాంగ్ ఓవర్ గ్రూప్ గ్రూప్ నుంచి సూపర్ 8 క్వాలిఫై అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే నెదర్లాండ్స్ కనుక క్వాలిఫై కావాలంటే ఈ స్టేజ్లో వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించాలి. అది కొంచెం టఫ్ విషయం. అలాగే వీళ్ళకు కూడా బంగ్లాదేశ్ కూడా తమ లాస్ట్ మ్యాచ్ నేపాల్తో ఉంది. సో నేపాల్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవాలి, నెదర్లాండ్స్ శ్రీలంక చేతిలో గెలవాలి. అప్పుడే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే బంగ్లాదేశ్ విల్ బి దేర్. సో మన గ్రూప్లో నేను నిన్న ఒక వీడియో చేశాను కదా, మన గ్రూప్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉండే అవకాశం ఉందని చెప్పి. దాంట్లో ఆస్ట్రేలియా ఆల్రెడీ వాళ్ళ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది, బంగ్లాదేశ్ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. బంగ్లాదేశ్ ప్లేస్ నెక్స్ట్ రౌండ్ మ్యాచ్లో మండే జరిగే మ్యాచ్లతో మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. సో మన అపోనెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ సర్టెన్. మన గ్రూప్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మోస్ట్ లైక్లీ బంగ్లాదేశ్. చాలామంది అర్థం కావట్లేదు, నేను వీడియో చేసిన దాంట్లో క్లియర్గా చెప్పినా సరే సీడింగ్స్ విషయం అర్థం కావట్లేదు. అదేంటి వాళ్ళ గ్రూప్లో టాప్ అయిన ఆస్ట్రేలియా B2 ఎలా అవుతుందంటే సీడింగ్ అలా ఇచ్చారు. దానికి మనం ఏం చేస్తాం? లాజిక్ ఉండదు ఇక్కడ అంతా మార్కెటింగ్ మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. సో అది పరిస్థితి గ్రూప్స్లో. అలాగే నిన్న మార్నింగ్ జరిగిన మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ మ్యాచ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ అండ్ న్యూజిలాండ్. వెస్టిండీస్ మొదట్లో చాలా దారుణంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ వాజ్ టఫ్. కానీ చివరిలో ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్, 60-odd innings బై షెర్ఫైన్ రూదర్ఫర్డ్, 160 స్ట్రైక్ రేట్తో చివరిలో ముఖ్యంగా లాస్ట్ 2 overs అదరగొట్టేశాడు. వాళ్ళ బౌలర్స్, వాళ్ళ 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్. అఫ్కోర్స్ శాంట్నర్ ఈజ్ అ ఫ్రంట్ లైన్ బౌలర్. శాంట్నర్కి ముందు ఓవర్ లేకుండా చివరి ఓవర్ కట్టే పెట్టాడు. విలియమ్సన్ ఒక మిస్టేక్ చేశాడు. సో శాంట్నర్ అండ్ మిచెల్ వేసిన లాస్ట్ 2 overs బోల్డ్ అని రన్స్ చేశాడు షెర్ఫైన్ రూదర్ఫర్డ్. నేను యాక్చువల్గా మ్యాచ్ చూస్తూ ఎప్పుడైతే వాళ్ళ వికెట్లు పడిపోతూ ఉన్నాయో నేను ఇంకా టీవీ కట్టేసి పడుకున్నా. కాసేపు పవర్ న్యాప్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అంతకుముందు రోజు ఇండియా మ్యాచ్ చాలా లేట్గా అయింది. సో ఐ ట్రై టు క్యాచ్ సమ్ స్లీప్. నేను లేచి చూసేసరికి షెర్ఫైన్ రూదర్ఫర్డ్ హిట్ 60 runs. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షెపర్డ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో నేను టీవీ కట్టేశాను. మళ్ళీ లేచి చూస్తే పరిస్థితి మారిపోయింది. సో వాళ్ళు ఒక 160-170 బోర్డు మీద పెట్టారు. దాన్ని చేజ్ చేయడంలో న్యూజిలాండ్ ఫెయిల్ అయింది. అఫ్కోర్స్ గ్లెన్ ఫిలిప్స్ గట్టిగానే ప్రయత్నం చేశాడు. బట్ కొన్ని క్యాచ్లు వదిలేసిన వెస్టిండీస్ వాజ్ ఏబుల్ టు డిఫెండ్ దట్ టోటల్. సో వెస్టిండీస్ కూడా ఆ గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. న్యూజిలాండ్కి నిరాశ, న్యూజిలాండ్ ఫ్యాన్స్కి నిరాశ, నాక్డ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంది టోర్నమెంట్. అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం పికప్ అయినట్టుగా ఉంది. ఆల్మోస్ట్ మనకి సూపర్ 8 ప్లేసెస్ కూడా
ఆల్మోస్ట్ ఖాయం అయినట్టుగానే చెప్పాలి ఈ దశలో. సో అది పరిస్థితి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. సీ యూ.